సో విశ్వంబర మూవీలో అయితే చాలా మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయి అని చెప్తున్నారు. సో చిరంజీవి గారు విశ్వంబర షూటింగ్ అప్డేట్ కూడా వచ్చింది. సో విశ్వంబర మూవీకి సంబంధించి ఒక పాట షూటింగ్ లో అయితే మూవీ యూనిట్ అయితే చాలా బిజీగా ఉంది. అండ్ కీరవాణి గారు ఇచ్చిన ఈ అద్భుతమైన పాటకు చిరంజీవి గారు స్టెప్లు అయితే వేయబోతున్నారు. సో ఈ పాటలో విశేషం ఏంటంటే సాయి ధరమ్ తేజ్ ఇంకా నిహారిక వీళ్ళిద్దరూ కూడా ఈ పాటలో కనిపించబోతున్నారని రూమర్లు అయితే వస్తున్నాయి. అలాగే ఇవే కాకుండా కెమెరామెన్ విషయంలో కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారంట. సో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర విషయంలో వశిష్ఠ గారు బాగానే జాగ్రత్త పడుతున్నారని సమాచారం వస్తుంది. అలాగే టీజర్ వచ్చిన తర్వాత ఆ టీజర్ మీద ఎలాంటి నెగిటివిటీ వచ్చిందో అందరికీ తెలిసిందే. కానీ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అంచనాలు అయితే ఆకాశాన్ని అంటాయి. కానీ ఆ తర్వాత వచ్చిన టీజర్ మీద వచ్చిన ట్రోలింగ్ దెబ్బకు సినిమా అయితే పాతాళంలోకి వెళ్ళిందని చెప్పాలి. అలాగే టీజర్ కు వచ్చిన నెగిటివిటీ దెబ్బకు చాలానే మార్పులు చేర్పులు చేశారని చెప్తున్నారు. అలాగే గ్రాఫిక్స్ ఇంకా విఎఫ్ఎక్స్ పనులు మళ్ళీ చేసినట్టుగా టాప్. ఇక కెమెరామెన్ చోటాకే నాయుడు విషయంలోనూ టీం అసంతృప్తిగా ఉందంటున్నారు. సో చోటాకే నాయుడు చిరంజీవి కాంబోలో చాలా హిట్లు అయితే వచ్చాయి. పైగా చిరుకి చోట అంటే చాలా ఇష్టం. అలాగే వశిష్ఠ కూడా బింబిసారకి చోటకే నాయుడిని తీసుకున్నాడు. అందుకే అదే టీం ని మళ్ళీ వశిష్ఠ కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. కానీ ఇప్పుడు విశ్వంబర విషయంలో చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. అసలే ఇది హై బడ్జెట్ మూవీ, కాస్త తేడా కొట్టినా కూడా రిజల్ట్ అయితే చాలా ఘోరంగా ఉండబోతుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు అయితే తీసుకోబోతున్నారంట. సో చోటకే నాయుడుతో పాటు ఇంకో కెమెరామెన్ బాలీవుడ్ నుంచి దించారని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో ఏదేమైనా సరే విశ్వంబర మాత్రం వశిష్ఠకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ రెండో గంధం దాటుతాడో లేదో చూడాలి. మరి అంటే ఫస్ట్ గంధం అంటే బింబిసారా, అది దాటేశాడు. అలాగే ఇంకా సమ్మర్ సందర్భంగా ఈ మూవీని అయితే రిలీజ్ చేయాలని టీం అనుకుంటుంది. ఈ సినిమాలో త్రిషతో పాటు మరికొంతమంది అయితే హీరోయిన్స్ కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడంట. మరి ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. పైగా మెగా డాక్టర్ నిహారిక కూడా స్పెషల్ అపీరెన్స్ అయితే ఇస్తుంది అంటున్నారు. అలాగే ఇంకా విశ్వంబర్ మూవీని యూవీ క్రియేషన్స్ అయితే చాలా భారీగా అయితే నిర్మిస్తుంది. ఏదో కొత్త ప్రపంచాన్ని వశిష్ఠ క్రియేట్ చేస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. సో మనకి సోషల్ ఫ్యాంటసీ మూవీలు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయి సో ఇప్పుడు చిరంజీవి గారు అలాంటి జోనర్ లో సినిమా చేస్తుండడంతో ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడిని మార్చాల్సిన అవసరం ఏముంది అనేది అయితే మనకి బయటికి తెలియలేదు. మేబీ చోటాకే నాయుడు గారే సినిమా నుంచి తప్పుకున్నారా లేకపోతే మూవీ టీమ్ తప్పించిందా అనేది మనకు తెలియదు. అండ్ విశ్వంబర మూవీ మీద ఆడియన్స్ కి ఇంకా ఫ్యాన్స్ కి అయితే చాలా అంచనాలే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మూవీ సంక్రాంతికి వస్తుందని చెప్పారు. బట్ రామ్ చరణ్ గారికి ఛాన్స్ ఇచ్చి ఆ సంక్రాంతి డేట్ ని విశ్వంబర మూవీ మార్చుకుందని చెప్పారు. కానీ కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే మూవీలో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి అబ్బా. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన టేజర్ దెబ్బకి చాలా నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఈ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ విషయంలో చేంజ్ చేసుకోవడానికి ఈ డేట్ ని కూడా మార్చుకున్నారని అయితే మనకైతే చాలా క్లారిటీగానే అర్థం అవుతుంది. సో విశ్వంబర మూవీలో ఏంటంటే విజువల్ ఫీస్ట్ అయితే గట్టిగా ఉండబోతుంది అంటున్నారు. అలాగే చిరంజీవి గారి డైలాగ్స్, నెక్స్ట్ చిరంజీవి గారి ఎంట్రీ సీన్, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా ఉండబోతున్నాయని చెప్తున్నారు. సో మనకి టీజర్ లో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బాగోపోయినా కొన్ని డైలాగ్స్ అయితే మనం చూసాం, కొంచెం బాగున్నాయి. అవి ఏంటంటే ఈ విశ్వాన్ని నలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రం వెలుగురాదని కాదు, అలాగే ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా ఇస్తుంది. నెక్స్ట్ విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధాన్ని తీసుకొస్తుంది. దాంతోపాటు మిత్ర యుద్ధం వస్తుందని అన్నావు కదా, ఎలాంటి యుద్ధం వస్తుంది అలాంటి డైలాగ్స్ అన్ని కూడా ఈ టేజర్లు అయితే అదిరిపోయి ఇంకా చిరు ఎంట్రీ సీన్ గానీ యాక్షన్ సీన్స్ అందరిని ఆశ్చర్యపరిచేలా అయితే మూవీలో ఉండబోతున్నాయి అంట. బింబిసార తర్వాత వశిష్ఠ ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడో అని అంతా ఎదురు చూస్తున్నారు. సో పచ్చని ప్రపంచాన్ని నాశనం చేసేందుకు దుష్ట శక్తి రావడం, వెలుగులు పంచేందుకు మానవాతీత శక్తి రావడం అనే కాన్సెప్ట్ తో విశ్వంబర వస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే బింబిసారను కూడా ఒక చిన్న పాపతో అయితే లింక్ చేశారు మన డైరెక్టర్. సో ఎందుకంటే ఎమోషన్ పనడానికి మేబీ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి కాబట్టి అలా చేసి ఉండొచ్చు. అలాగే ఈ విశ్వంబర మూవీలో కూడా అదే కాన్సెప్ట్ మెయింటైన్ అవుతున్నట్టు అయితే అనిపిస్తుంది. మిత్ర అంటూ చిన్న పాప చెప్పిన డైలాగ్ తోనే చిరంజీవి గారి ఎంట్రీ అయితే వచ్చింది మనకు ఆ టేజర్ లో. అలాగే తెల్లగా ఎగిరే ఒక గుర్రం మీద చిరంజీవి గారి ఎంట్రీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆంజనేయుడి విగ్రహం బ్యాక్గ్రౌండ్ లో ఆ ఫైట్ సీన్ లో ఇవన్నీ కూడా టేజర్ చివరిలో అయితే మనకు చూపించారు. సో చిరంజీవిని చూపించిన షాట్ కూడా ఎదిరిపోయింది. బట్ గ్రాఫిక్స్ అయితే దెబ్బేసింది. అలాగే చిరంజీవికి పేరుగా ఇక్కడ మనకి త్రిష యాక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ ఇంకొక 5 హీరోయిన్స్ కూడా ఇందులో స్పెషల్ రోల్స్ లో కనిపిస్తున్నారని చెప్తున్నారు. సో రీసెంట్ గా చిరంజీవి గారు ఇచ్చిన లీక్స్ ప్రకారం రాముడి మీద అయితే ఒక ఇంట్రో సాంగ్ అయితే ఉంటుంది, అదైతే అదిరిపోబోతుంది అని చెప్తున్నారు. సో ఇది ఈ విశ్వంబర మూవీ గురించి అప్డేట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.